హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపీకృష్ణ. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఏ పూజా విధానం గురించి చెప్పట్లేదండి. మన ఇంటికి విచ్చేసిన శ్రీమన్నారాయణుడి గురించి, అలాగే ఆయన సతీ సమేతంగా విచ్చేసిన ఆ శంకు చక్రాల గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో అలాగే వీడియోలో అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. మన ఇంటికి శనివారం నాడు ఇలా శంకు చక్ర దీపాలు, అలాగే ఒక శంఖము చక్రము కూడా మన ఇంటికి విచ్చేసారండి. యాక్చువల్లీ నేను శనివారం రోజు ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత మార్నింగ్ 11 గంటలకి ఇలా శంకు చక్ర దీపం ప్రమిద, అలాగే శంఖము చక్రము మనకి డెలివరీ అయ్యాయండి. ఆన్లైన్లో నేను ఆర్డర్ చేశానన్నమాట. శంఖము చక్రము చూసారా, ఇది కాపర్ మెటీరియల్ అండి. ఇది ఎంత బాగుందంటే డిజైన్, కొన్ని బ్రాస్ అయినా కాపర్ అయినా కానీ మనకి షేపు అలాగే కరెక్ట్ కటింగ్స్ ఉంటాయి కదండి, ఏమీ కూడా అంత క్లియర్గా ఉండవు. బట్ శంఖము చక్రము మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఎగ్జాక్ట్ మొత్తం అంతా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. యాక్చువల్లీ మా ఇంట్లో ఆల్రెడీ కూడా గోవింద నామాలు నేను బయట షాప్లో తీసుకున్నానండి. ఆ రోజు శంఖము చక్రము అవైలబుల్గా లేవు, అందుకని నేను ఒక్కటే తీసుకున్నాను. తర్వాత కూడా నేను చాలా ట్రై చేసిన అట్లా విడిగా శంఖము చక్రము కావాలని, కానీ నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. బట్ నాకు లక్కీగా ఆన్లైన్లో ఒకసారి కనిపించగానే ఆర్డర్ చేశాను. అది 2 ఇంచ్ హైట్ అనే ఉంది, బట్ గోవింద నామాల పక్కన కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి. అయినా కానీ నాకైతే అసలు దొరకట్లేదు కదా అని ఫస్ట్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. మొన్న శనివారమే డెలివరీ అయ్యాయి. అలాగే ఈ గోవింద శంకు చక్ర దీపం ఉంది కదండి, ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ కదా. నేను చాలామంది ఇళ్ళల్లో చూశాను, నాకైతే ఎంత నచ్చిందో. నేను బయట ట్రై చేశానండి, 2500 ఎబోనే ఉంది అసలు కాస్ట్. బట్ అంత కాస్ట్ పెట్టాలా అనేసి ఆలోచించాను అనమాట. లక్కీగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది నాకు ఆన్లైన్లో కనిపించగానే నేను తీసేసుకున్నానండి. అది ఆ రోజు డెలివరీ అవ్వగానే నేను మళ్ళీ నెక్స్ట్ డే కోసం వరకు వెయిట్ చేయకుండా, ఎందుకంటే చాలా ముద్దుగా ఉంది, ఓపెన్ చేయగానే నాకు వెంటనే పూజ చేసుకోవాలి అని అనిపించింది. అందుకే వెంటనే నేను మ్యాక్సిమం ఎక్కువ సార్లు అంటే ఏమైనా వ్రతాలు పండుగలు ఉన్నప్పుడు తప్ప నేను ఈవినింగ్ పూజ చేయనండి. బట్ ఆ రోజు మాత్రం నేనైతే పూజ చేసేసుకున్నాను. చూసారు ఇక్కడ శంఖము చక్రము ఎంత బాగుందో ఫినిషింగ్, అసలు చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి కాపర్ మెటీరియల్ అండి, యాంటిక్ కాపర్లా ఉంది కదా, చాలా చాలా బాగుంది. వెయిట్ కూడా బాగుందండి. వీటివి మనము ఒక హ్యాండ్తో పట్టుకోలేమన్నమాట, వెయిట్ అయితే చాలా బాగుంది. అలాగే శంకు చక్ర దీపం ఉంది కదండి, అదైతే ఆల్మోస్ట్ 1 kg వరకు ఉండొచ్చేమో, 1/2 kg to 1 kg ఉంటుండొచ్చు. నేనైతే డైమెన్షన్స్ అవన్నీ కూడా చూడలేదు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ మనమైతే 1 హ్యాండ్తో అయితే అస్సలు మోయలేమండి ఇది శంకు చక్ర దీపాన్ని మాత్రం. ఎంత బుజ్జిగా ఉందో చూసారా అసలు, చాలా అసలు పూజ గదిలో పెట్టగానే ఎంత కళగా అనిపించిందో నాకైతే. వెంటనే వాష్ చేసేసి నేను దీపారాధన అనేది చేసేసుకున్నానండి ఆ రోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి. సో ఇక్కడ శంఖము చక్రము కూడా గోవింద నామాల పక్కన పెట్టగానే స్వామివారికి ఒక నిండుతనం వచ్చినట్టు అనిపించిందండి నాకు. ఇన్ని రోజులు గోవింద నామాలు ఒక్కటే పూజ చేశాను కదండి, గోవింద నామాల పక్కన లక్ష్మీదేవి విగ్రహం పెట్టి పూజ చేసేదాన్ని. కానీ ఇలా శంఖము చక్రము పెట్టగానే స్వామివారిని ఫుల్ఫిల్ చేసినట్టు అనిపించిందండి. మీరు కూడా చూడండి, ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. చాలా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు పూజ చేసుకున్నప్పుడు. మీరు కూడా ఒకసారి చూసేయండి పూజ ఎలా ఉందో. అండ్ నేను ఇవి ఎక్కడ తీసుకున్నాను, వీటి కాస్ట్ ఎంత అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ ఏమి చెప్పకుండా ఓన్లీ స్వామివారి పూజ మాత్రమే పెడదాము వీడియోలో అని చేశానండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను న్యూగా ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.